వివరాలకు వెళ్తే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మంత్రి అధికారిక నివాస గృహంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని సూచన చేశారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సిటిఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కులం మతం ఏంటో చెప్పాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి కుల మతాలు ఆపాదించడం కమలం పార్టీ నేతల సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ విమర్శించారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకే కులగణన చేపట్టినట్లు ఎంపీ బలరాం నాయక్ స్పష్టం చేశారు. కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డేక్టోళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో వస్తారు, ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నది నాయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ 3 ఎమ్మెల్సీలో మేమే గెలుస్తామని చెప్పడానికి ఢాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితుల్లో మీరున్నారంటే మీ రాజకీయ దివాలా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ ను మైమరిపించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు. వీళ్ళిద్దరు రాష్ట్రానికి 2 మంత్రులు ఉండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చెడబద్దు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తా ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వితోపక్తాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీ పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. హైదరాబాద్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సర్కిళ్ల వద్ద ఏర్పాటు చేసిన పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను హైడ్రా, మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం కావడంతో ఏర్పాటు చేసిన బ్యానర్లను కూడా అధికారులు తొలగించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ నేతలవి కాకుండా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కేవలం కేసీఆర్ ఫ్లెక్సీలనే అధికారులు తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లిలో తాజాగా కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీకి మరొక న్యాయమా అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని, రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు రోడ్లపై తీయకపోతే అధికారులకు బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. అదేవిధంగా కల్వకుర్తిలో నేడు జరగనున్న బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు చించేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో
గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సిల్ అనేటటువంటి ఎవరిని పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆయన కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది, జీవో ఇచ్చడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వన్ డే తప్ప ఎక్కడ కూడా ఎక్సిలను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయినా ఇవన్నీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు. పెళ్లిలైనా పెరటాలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే నాడు రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా ఓరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటోలు లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మీరు చేసిన దుర్మార్గాన్ని దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి. కనీసం ఒక్క పైసా పనిచేయకుండా కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమేనని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కులగణన వేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్లో అంటారని, మరి బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన అనేది ఎవరు కాదనలేని సత్యం, వద్దంటే ఆగేది కాదు. ఇది ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరు నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు, దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నా. ఈ ఎన్నికల్లో శరత్రామ్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రంజాన్ సెలవులపై తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్క్యులర్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రంజాన్ సందర్భంగా రోజాలో ఉండే ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసినారు. ఆ సర్క్యులర్లో ఏం రాసిందంటే ముస్లిమోలు రంజాన్ పండగలో మొత్తం 1 నెల రోజాలో ఉంటారు, 1 పొద్దులో ఉంటారు. వాళ్ళు ఒకవేళ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటే, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటే, ఎవరైనా గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి సెలవు చుట్టి. ఈ విధంగా ఒక సర్కులరు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నేను తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ, 9 రోజు 1 పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్ కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్
అది మీకు కనబడుతుందా? నవరాత్రిలో జాగరణలు చేస్తే కేసులు బుక్ చేసిన మీ పోలీసులు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్కి ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది. కొన్ని రోజు ముందే మీ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రామనవమి కానీ ఉగాది కానీ ఏదైనా హిందూ ఫెస్టివల్లో సౌండ్ పెడితే కేసులు పెడతాం, జైలుకి పంపిస్తామని ఒక వార్నింగ్, ఒక మీటింగ్ కూడా పెట్టినారు మీ కమిషనర్ గారు. అది కూడా మీకు కనబడలేదా? మాకే వార్నింగ్లు ఇచ్చినారు, ఈ సంవత్సరం రామనవమి రోజు మీరు సౌండ్ సిస్టమ్ పెడితే లోపటేస్తాం అని వార్నింగ్లు ఇస్తే అది కూడా మీకు కనబడతలేదా? కానీ రంజాన్ పండగ మీకు కనబడింది. రంజాన్ పండగలో ముస్లిమోలు ఒక్క పొద్దు ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్గా ఒక సర్కులర్ తీయాలి, 4 గంటల తర్వాత వాళ్ళకి చుట్టి ఇవ్వాలి. ముస్లిం సోదరు వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా, హిందూ ఓట్ల వల్ల నేను ముఖ్యమంత్రి కాలేదు. అదే ఆలోచన మీలో ఉంటే ఆ ఆలోచన తీసేయండి. కుంభమేళలో జరుగుతున్న వరుస ఘటనల్లో మృతి చెందిన వారి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాళ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాకుంభమేళా ప్రచార జోరు భారీగా ఉన్నా సౌకర్యాలు మాత్రం శూన్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించడం, ఢిల్లీ రైల్వే స్టేషన్లో 18 మంది మరణించడం, ఛత్తీస్గఢ్లో కొంతమంది, హైదరాబాద్కు చెందిన 10 మంది రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా కోట్లాది మంది పాల్గొనే ఈ కుంభమేళలో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు మేధావులు అంచనా వేస్తున్నారన్నారు. ఆ లెక్కలను కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కప్పిపుచ్చినట్లు కనబడుతున్నాయని ఆరోపించారు. దేశంలో కుంభమేళా 140 సంవత్సరాలకు సరస్సుని పెద్దలు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ కుంభమేళాలో కోట్లాది మంది పాల్గొంటారని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నది. కానీ ఏర్పాటు చూస్తే ప్రచారం జోరు, ఏర్పాటు శూన్యం అనే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే తొక్కిసలాట్లో 30 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెప్తా ఉన్నది. రైల్వేలో వాళ్ళే ఎక్కేటప్పుడు లేదా తొక్కిసలాట్లోనే 18 మంది చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 10 మంది చనిపోయినట్టు, రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ సంబంధించి 7 చనిపోయినట్టు. ఈ లెక్కలను ఇవి నమ్మశక్యం కాని పద్ధతిలో ఉన్నాయి. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నప్పుడు వేలాది మంది ఆ తొక్కిసలాట్లో చనిపోయింటారని చెప్పి చాలామంది మరి అభిజ్ఞులు లేదా ఇతర సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద కుంభమేళాలు నిర్వహించడానికి ఆలోచించినప్పుడు దీనికి సరియైన ఏర్పాటు చేయడంలో, భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని చెప్పి సిపిఐ జాతీయ సమితి రాష్ట్ర సమితి చెప్పదలుచుకున్నాం. ఇవాళ ప్రచారము జోరుగా ఉంది. ఆడ ఏర్పాటు చూస్తే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఆ ఉదయ విదారకమైన సన్నివేశాలు ఎన్నెన్నో కనపడతా ఉన్నాయి. మరి ఈ రకంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితిలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తాయని చెప్పి అర్థం అవుతా ఉంది. ఏదైనప్పటికీ నరేంద్ర మోడీ దీనికి సరైన జవాబు చెప్పాలా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం బాధ్యత వహించాలా, దీనికి సరైన సమగ్రమైన విచారణ జరగాలి. తొక్కిసలాట్లో లేదా రైల్వే ప్రమాదంలో, రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయినారో పారదర్శకంగా ప్రభుత్వమే ఆన్సరబుల్ జవాబుదారిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ప్రధాన కట్టడాలను కూల్చివేసిన నేపథ్యంలో పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం వేగవంతంగా పనులు జరుగుతున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే ప్రయాణికులకు నూతన మార్గదర్శకాలను తెలియపరిచేందుకు డిస్ప్లే బోర్డులతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చూపనున్నట్టు తెలిపారు. सिकंदराबाद रेलवे स्टेशन का जो है हम समय समय पर जो एंट्री है, बुकिंग ऑफिस है पब्लिक के लिए, वो हम चेंज कर रहे हैं. तो वो हम देखने आए हैं कि जो पर्याप्त सुविधाएं जो होनी चाहिए वो हैं या नहीं.
और क्योंकि कंस्ट्रक्शन का काम भी होना है ताकि यात्रियों को बेहतर सुविधा मिल सके, और साथ में हमको ये भी ध्यान रखना है कि जो अभी सुविधाएं हैं उसमें कोई कमी ना आए, यात्रियों को कोई परेशानी ना हो। जो डिस्प्ले बोर्ड्स हैं, जो इंडिकेशन बोर्ड हैं, गाइडेंस बोर्ड हैं, वो हैं या नहीं, कम हैं, जिससे कि यात्रियों को कोई असुविधा ना हो। జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం 17 నామినేషన్లు వచ్చాయి. అన్ని నామినేషన్లు వ్యాలిడ్ అయినట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 2 సభ్యులు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటే కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. లేదంటే 25న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. 15 సభ్యుల ఎంపికకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు వేయడంతో బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. బల్దియా ప్రస్తుత పాలక మండలి ఏర్పడినప్పటి నుండి బీఆర్ఎస్, ఎంఐఎంల పరస్పర అవగాహనలతో స్టాండింగ్ కమిటీలో నామినేషన్ వేసిన ఆ 2 పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవమవుతూ వస్తున్నారు. ఈసారి అధికారిక కాంగ్రెస్తో ఎంఐఎం జత కూడడంతో ఈ 2 పార్టీల కూటమి స్టాండింగ్ కమిటీని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. One is Jupalli Satyanarayana Rao. So how many 70 nominations are filed? 70 nominations. Jupalli Satyanarayana, Mahalakshmi, Raman Go, Gurugatta, Pushpa, Prasanna Lakshmi Lingani, C.N. Reddy, Jagadishwar Gaud. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని గురుకుల అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద బైఠాయించారు. భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు నేరుగా ప్రజాభవన్కి చేరుకుని మెట్లపై కూర్చొని తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ హామీను నమ్మి అన్ని వర్గాల ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. గురుకుల అభ్యర్థులము 1:2 మెరిట్ అభ్యర్థులము ప్రజాభవన్కు రావడం జరిగింది. గత సంవత్సరం కాలంలో మేము ఉద్యోగాలు పొందబోయి ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మాకు ఉద్యోగాలు రాకుండా జరగలేదు. వారిని ఎంత వేడుకున్నప్పటికీ డౌన్ మెరిట్ ఫాలో కాకుండా మా ఉద్యోగాలు నింపలేదు. అయినప్పటికీ మేము కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటరిమ్ ఆర్డర్స్లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. జడ్జి గారు ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయితే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మేము ఏదో విధంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు తొలగించారు మున్సిపల్ రెవెన్యూ కూడా అధికారులు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 1వ డివిజన్ అరుంధతి నగర్తో పాటు పలు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలకు పాల్పడ్డా మరియు అక్రమ నిర్మాణాలు చేపట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎస్టేట్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 706 సర్వే నంబర్ జవహర్ నగర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మేము కూడా మా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో తెలుసుకోవడం జరిగిందండి. దాంతో మేము 2 నెలల క్రితమే వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేయలేదు. సో ఈరోజు మేము జవహర్ నగర్ సిఐ గారి హెల్ప్ తోటి ప్లస్ ఎస్ఐ గారి సహకారంతో ఈరోజు జవహర్ నగర్ 706లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని డెమోలిషన్ చేయడం జరిగింది. అలాగే మా హెచ్ఎండిఏ నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ఇక్కడ హెల్ప్ చేశారు. ప్లస్ రెవెన్యూ వాళ్ళు కూడా. సో వీళ్ళందరి సహకారాలతోటి మేము ఇక్కడ డెమాలిషన్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే ట్రై చేయడానికి చూస్తారో వాళ్ళకి ఒకటే హెచ్చరిక, హెచ్ఎండిఏ ల్యాండ్లో కానీ రెవెన్యూ ల్యాండ్స్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ జరిగితే మాత్రం ముందు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియడం. ఈ రోజు 2 మీద చేస్తున్నామండి.
ఒక ఆయన ఉపేందర్, ఒక ఆయన పిల్లి భాస్కర్ అని చెప్పేసి ఇద్దరి మీద చేస్తున్నామండి. మెదక్ జిల్లా తూఫ్రాన్లోని 2 పడకల గదుల ఇండ్ల సముదాయంలో పోలీసులు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నేరాల నియంత్రణపై నిఘా పెంచామని తూఫ్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తగిన ఆధారాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని బాధితులకు సూచించారు. పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు. కొందరైతే ఇప్పుడు 17 వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఇవన్నిటినీ మేము వాళ్లకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక 15 డేస్ లోపల, మన 1 వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయలేషన్ వాటి సీజ్ చేస్తాము. కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి 15 డేస్ లోపల వాళ్ళు మొత్తం కరెక్ట్ చేసుకొని రావాలా, లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని స్టేట్స్ లో వాళ్ళు వచ్చినారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా గానీ, ఏదున్నా గానీ, ఎవరైనా కొత్త వ్యక్తులకు కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా గానీ మీరు మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసి